డీటెయిల్స్ చూసుకుంటే సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. ఆర్కే బీచ్ వద్దకు వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. వీఐపీ భద్రత తదితర అంశాలపై అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో ఈ ఏడాది విశాఖలో యోగా దినోత్సవం నిర్వహించనున్నారు. విశాఖలో యోగా దినోత్సవాన్ని గ్లోబల్ ఈవెంట్గా నిర్వహించేలా మార్గదర్శకాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ విజయ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖ పర్యటన చేపట్టారు. ఎందుకంటే ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించినటువంటి యోగా దినోత్సవం సంబంధించి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరవుతున్న నేపథ్యంలో దీనికైతే కనుక అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏదైతే ఈ యోగా దినోత్సవం విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించేందుకైతే పూర్తి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒకేసారి విశాఖ ఆర్కే బీచ్ వేదికగా సుమారు 5 లక్షల మంది ఒకేసారిగా చేసి గిన్నీస్ బుక్ రికార్డు సాధించేందుకు కూడా దీని ఒక ప్రశస్తంగా కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు కావచ్చు, దీనికి జరుగుతున్నటువంటి ఎటువంటి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే యోగా నిర్వహించేందుకు ఏ విధంగా ఉండాలన్న దానిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ మొత్తం మంత్రులందరితో కూడా ఈయన చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా బిజీగా గడుపుతున్న పరిస్థితి ఉంది. ఉదయం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా విశాఖ ఆర్కే బీచ్లో ఉన్నటువంటి కాళీమాత టెంపుల్ వద్దకు చేరుకున్నారు. ఏదైతే ప్రధానమైనటువంటి స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టేజ్కి సంబంధించి ఆ స్టేజ్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన పరిశీలించడం జరిగింది. అక్కడి నుంచి మొత్తం అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా చూసుకోవాల్సినటువంటి ఏర్పాట్లకు సంబంధించి అయితే పూర్తిగా అధికారులందరికీ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ ఏర్పాట్లలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ దీనికి సంబంధించి మొత్తం వివరాలన్నీ కూడా వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత ఏదైతే ప్రధాన కార్యదర్శి విజయానంద్ కావచ్చు, డీజీపీ మొత్తం వీళ్ళందరూ కూడా సెక్యూరిటీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మొత్తం వివరాలన్నీ కూడా సీఎం చంద్రబాబుకు వివరించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మంత్రులు కావచ్చు, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దేశ స్థాయిలో దీనికి ఒక కోఆర్డినేటర్గా కూడా ఎంటీ కృష్ణబాబు ఉన్నారు. అయితే ఎంటీ కృష్ణబాబు దీనికి సంబంధించి పూర్తి వివరాలను ప్రతి ఒక్కరికి కూడా మొత్తం సీఎం చంద్రబాబుకు విశదీకరించిన పరిస్థితి కూడా ఉంది. అయితే కాళీమాత టెంపుల్ నుంచి పూర్తి స్థాయిలో అప్ టు మొత్తం ఏదైతే రిషికొండ వరకు కూడా పూర్తి స్థాయిలో మొత్తం బీచ్ అంతా కూడా అందరూ యోగాసనాలు వేసేందుకు మొత్తం అన్ని కూడా ఏర్పాట్లు అయితే ఎంతో చక్కగా చేయాలంటే కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇవి టాయిలెట్లు కావచ్చు, లేదంటే వారికి అందించాల్సినటువంటి ఏర్పాట్లకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సుమారుగా 607 క్లస్టర్స్ ద్వారా కూడా సచివాలయాల ద్వారా ఓవరాల్గా కూడా ఇక్కడ అందరికి మొత్తం ప్రజలందరూ కూడా ఇక్కడికి యోగాసనాల కోసం వచ్చే అవకాశం ఉన్న కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది కూడా చేస్తారంటూ కూడా ఇప్పటికే ఆయుష్ నుంచి కూడా ప్రకటించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక ఈ జూన్ 21 నిర్వహించినటువంటి యోగా దినోత్సవం ప్రపంచ చరిత్రలో ఇది ఒక చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ కూడా అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి మొత్తం మంత్రులందరూ కూడా ఇక్కడే బస చేసి ఇప్పుడు దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. అయితే ఏదైతే బీచ్ రోడ్డు పరిశీలన అనంతరం ఇక్కడ ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ ఉందో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో కూడా ఇప్పటికే 6 నుంచి 7 జర్మన్ స్టైల్స్లో ఉన్నటువంటి షర్ట్స్ను కూడా వేయడం జరిగింది. ఇక్కడ వర్షం పడినట్లయితే కనుక వాతావరణ పరిస్థితుల్లో రీత్యా అక్కడ ఏమైనా వర్షం పడే అవకాశం ఉన్నట్టయితే కనుక ఇక్కడ కనీసం ఇక్కడ ఈ షర్ట్స్లో కూడా మొత్తం ఓవరాల్గా కూడా ఇక్కడ యోగాను నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అనంతరం ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఆంధ్ర యూనివర్సిటీలోని ఈ గ్రౌండ్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత నోవాటెల్లో ఉన్నటువంటి మొత్తం మంత్రులు, అధికారులు, అదేవిధంగా సిబ్బందికి సంబంధించి మొత్తం అంతా కూడా ఓవరాల్గా రివ్యూ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం అధికారులందరికీ కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, ఇటు శాంతి భద్రత విషయంలో తీసుకోవాల్సిన ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా సంబంధించి ఎవరైతే యోగా కోసం వస్తున్నారో వారందరికీ కల్పించిన రవాణా సౌకర్యం కావచ్చు, మొత్తం ఆరోగ్య సమస్యలు ఎవరైనా ఏర్పడినట్టయితే ఆరోగ్య సమస్యలకు సంబంధించి కూడా డాక్టర్లు ఉండాలి, అంబులెన్స్లు, అదేవిధంగా మొత్తం ఆసుపత్రులు కూడా సిద్ధం చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇటు జీవీఎంసీకి సంబంధించి ఇటు రోడ్లు మొదలుకొని మొత్తం జీవీఎంసీకి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా టాయిలెట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే
తెల్లవారి 6 నుంచి 8 గంటల మధ్య జరిగేటువంటి ఈ కార్యక్రమానికి తెల్లవారు అర్ధరాత్రి నుంచి కూడా జనాలందరూ కూడా వచ్చే అవకాశం ఉంది కనిపిస్తుంది. కాబట్టి మొత్తం ఓవరాల్గా దీనిపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇది మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేయాలంటే కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే మొత్తం అంతా దీనిపై ఓవరాల్గా మంత్రులందరితో కూడా రివ్యూ మీటింగ్ చేశారు. అదేవిధంగా అధికారులు, జిల్లా అధికారులకు సంబంధించి దీనికి సంబంధించిన కోఆర్డినేటర్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి కూడా పాయింట్ టు పాయింట్ ప్రతి అంశాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా నిశ్చితంగా పరిశీలించాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం చర్యలు చేపట్టాలంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే వీళ్ళందరికీ జాగ్రత్తలు చెప్పిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. విజయ, థ్యాంక్ యూ నాయుడు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడంతో మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొంగులేటిపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. అధిష్టానంతో సంప్రదింపులు జరపకుండా ప్రకటన చేయడం ఏంటని ప్రశ్నించారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నారు. కేబినెట్లో చర్చించకుండా నిర్ణయాలు ఎలా ప్రకటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాలని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంలోని మంత్రులకు కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సఖ్యత లేదనే అంశం మరొకసారి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ నినాదంతో ప్రజాప్రతినిధులు కోఆర్డినేషన్ చేసుకోవట్లేదనే ఫిర్యాదులు కూడా పార్టీ అధిష్టానానికి అందిన పరిస్థితులు ఉన్నాయి. తాజాగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అంశంపై ఆయన మాట్లాడినది తప్పుబట్టి ఈ తరహాలో వ్యవహరించడం కరెక్ట్ కాదని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే సీరియస్ అయ్యారో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశానికి దారితీసింది. కేబినెట్ లో చర్చించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడడం ఏమిటని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు జరపకుండానే అలాంటి ప్రకటనలు చేయడం సరైనది కాదని మహేష్ కుమార్ గౌడ్ పొంగులేటిపై అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా కూడా ఆ ప్రచారం జరుగుతుండటం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొంత అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం ఉందా లేదా అనే ఒక బలమైన ప్రశ్న ఇప్పుడు తలెత్తింది. అని రెండు కూడా సమానంగా పనిచేస్తేనే ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎవరికి వారు అన్ని తీరులో కనుక వ్యవహరిస్తే ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా ప్రజల్లోకి వెళ్ళకపోతే అవి ఫలితం ఉండదనే ఒక భావన కూడా కాంగ్రెస్ పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఈ నెలాఖరులో విడుదలయ్యే అవకాశం ఉందని, క్యాడర్ సిద్ధంగా ఉండాలని పొంగులేటి తన పాలెనియోగం కూసుకొచ్చి క్యాంప్ కార్యాలయంలో పార్టీ ముఖ్యులకు సూచించిన వ్యవహారం ఇప్పుడు ప్రకంపన సృష్టిస్తున్నట్లుగా మనం భావించవచ్చు. పిసిసి రాష్ట్ర నేత మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు ఆచితూచి మాట్లాడాలని, జాగ్రత్తగా వ్యవహరించాలని సూచన కూడా చేశారు. అయితే ఈ రెండు విషయాల పట్ల అటు కాంగ్రెస్ అధిష్టానం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ జోక్యం చేసుకొని సమన్వయం పరిచిన పక్షంలో మున్ముందు కూడా అటు ప్రభుత్వంలోని మంత్రులకు పార్టీ నేతల మధ్య అగాధం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో DNA పరీక్ష ద్వారా ఇప్పటి వరకు 87 మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఇప్పటికే 47 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక గుర్తించిన మిగతా మృతదేహాలను సైతం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇక ఇదే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ డెడ్ బాడీని అధికారులు DNA పరీక్ష ద్వారా గుర్తించారు. మరోవైపు ఎయిర్ ఇండియా విమానానికి చెందిన కాక్పిట్ వాయిస్ రికార్డ్ దొరకడంతో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, అహ్మదాబాద్ సంబంధించి విమానాశ్రయంలో అంటే 30 సెకండ్లలోనే టేకప్ అయిన తర్వాత ఒక్కసారిగా ఒక మెడికల్ కాలేజీకి సంబంధించి అక్కడ ఒక భవనం పైన అంటే కుప్పకూలినటువంటి దుర్ఘటనలో ఏదైతే ఎయిర్ ఇండియాకి సంబంధించి విమానానికి సంబంధించి దాదాపుగా అంటే ఒక్కరు తప్ప వీళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. అయితే 230 మంది ప్రయాణికులు, అదేవిధంగా 12 మంది స్టాఫ్, మొత్తం ఎయిర్ ఇండియాకి సంబంధించి స్టాఫ్ 12 మంది అందరూ చనిపోవడం జరిగింది. అయితే ప్రయాణికులు ఒక్కరు మాత్రమే అతను బతకడం జరిగింది. అయితే ఈ ఘోర దుర్ఘటన జరిగిన తర్వాత DGCA ఆదేశాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం
ప్రత్యేక బృందాలు ఇప్పటికే కూడా దర్యాప్తు జరుగుతున్నాయి. ఎందుకంటే దాదాపుగా ఈ 2 దశాబ్దాలలో ఎప్పుడు కూడా ఇంత ఘోర దుర్ఘటన జరగలేదు. ఎందుకంటే ఎంతో అంటే చాలా విమానాశ్రయాలకు సంబంధించి కావచ్చు, అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి కూడా పెద్ద ఎత్తున దేశీయ విదేశీయులకు అంటే పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి కూడా రాకపోకలు జరుగుతూ ఉంటాయి. అలాంటి విమానాశ్రయాల వద్ద ఎంతో కట్టుదిట్టంగా అంటే పర్యవేక్షణ కొనసాగుతూ ఉంటుంది. ఎయిర్ ఇండియా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ విమాన సర్వీసులు నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఒక్కసారిగా ఈ ఘోర దుర్ఘటన జరిగిన తర్వాత దీనిపైన ఇప్పటికే డీజీసీఏ తీవ్రమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మొత్తం అంటే ఆ విమానాలకు సంబంధించినటువంటి తయారీ రంగానికి ఏదైతే ఉంటుందో ఆ మొత్తం ఆ సిరీస్ అంతా కూడా ఇప్పటికే కూడా ఆ విమానాల తయారీ సంబంధించిన విధానాలన్నింటినీ కూడా పరిశీలన చేస్తున్నారు ప్రత్యేక బృందాలతో. మరోవైపు ఈ దుర్ఘటన జరిగిన తర్వాత అందరూ చనిపోయిన నేపథ్యంలో ఒకరు మాత్రమే మిగిలారు కాబట్టి ఆ డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా ఏదైతే డిఎన్ఏ పరీక్షల కోసం దాదాపుగా ఆ సందర్భంగా అక్కడ విజిట్ చేసినటువంటి కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా కూడా చాలా కీలక ప్రకటన చేయడం జరిగింది. దాదాపుగా అందరూ చనిపోయారు కాబట్టి అంటే ఏదైతే డిఎన్ఏ పరీక్షలు అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా దాదాపుగా 1000 మందికి పైగా కూడా మనం డిఎన్ఏ పరీక్షలు చేయాలి. ఇది సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ, 1 రోజు 2 రోజుల్లో అయ్యే అవకాశం లేదంటే కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే వైద్యానికి సంబంధించిన అధికారులు అదేవిధంగానే ప్రభుత్వ అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఎవరైతే చనిపోయారు చేసుకుంటారు ఆ ప్రక్రియ ఇంకా కూడా కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా దాదాపుగా 80 మంది కూడా డిఎన్ఏ పరీక్ష నిర్వహించిన తర్వాత అందులో కొందరిని మాత్రం అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి అంటే ఆ బాడీస్ ని చనిపోయినటువంటి ప్రయాణికులు వాళ్ళందరినీ కూడా అప్పగించినట్లు తెలుస్తా ఉంది. మరికొంతమందిని కూడా ఇవాళ రేపట్లో కూడా అప్పగించే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇంత ఘోర దుర్ఘటనకు సంబంధించి ఇప్పటికే అంటే దేశీయ వ్యాప్తంగా అంటే ప్రజలే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎంతో మంది ప్రముఖులు వాళ్ళందరూ కూడా నివాళులు అర్పించారు. ఎందుకంటే ఇంత ఘోర దుర్ఘటనకు సంబంధించి నిజంగా నిర్లక్ష్యం ఉందా, లేదంటే మానవ తప్పిదాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇంకేదైనా సరే రకరకాల సమస్యలతో ఏదైనా సరే ఎయిర్ ఇండియాకి సంబంధించి ఈ విమానం కుప్పకూలిందా? ఎందుకంటే ఈ ప్రమాదంలో అక్కడ అంటే ప్రయాణికులే కాకుండా అంటే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కూడా చనిపోయారు కాబట్టి వీళ్ళకందరికీ కూడా అంటే ఇంత దారుణంగా జరిగింది కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో అసలు విమాన రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున అంటే పరిశీలన జరగాలి, చెకింగ్ జరగాలి, అదేవిధంగానే దర్యాప్తు జరగాలనేది ప్రధానంగా అందరి నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ఇదే విషయాన్ని ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఎయిర్ ఇండియాకి సంబంధించి అంటే దర్యాప్తు అనేది కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ గోపీనాథ్.